శ్రీ గణేశాయ నమః. మనిషి జీవితంలో మనిషి యొక్క భాగ్యాన్ని మార్చే గ్రహము బుధ భగవానుడు. ఇంతకు ముందే నేను చెప్పాను, మీరు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా గానీ మీకు ఫలితం లేకపోతే బుధ భగవానుణ్ణి పూజించండి, ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే బుధ భగవానుడు బుద్ధికి కారకుడవుతాడు. మనిషి తన జీవితంలో ఏ సమయంలో ఎటువంటి నిర్ణయాన్ని తీసుకొని తన జీవితాన్ని ఒక సరైన క్రమంలో సరైన మార్గంలో నడిపించుకోవాలో డిసైడ్ చేసేది బుధ భగవానుడు. ఒకవేళ మీ జీవితంలో బుధ భగవానుడు కనుక సరిగ్గా లేక నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉన్నట్లయితే మీ బుద్ధి సరిగ్గా పనిచేయక మీ జీవితం ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనిషి యొక్క జాతక చక్రంలో బుధ భగవానుడు ఏ స్థానంలో ఉంటే ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాడు, ఒకవేళ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నట్లయితే వాటికి సంబంధించిన రెమెడీస్ ఏమిటి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఒకవేళ బుధ భగవానుడు జాతక చక్రంలో లగ్నంలో అనగా మొదటి స్థానంలో గనక ఉన్నట్లయితే ఆ జాతకస్తుడికి కోపం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా ఈ జాతకస్తుడి మీద ఎక్కువ కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. ఆ పని చేస్తున్నాడు, ఈ పని చేస్తున్నాడు అని చెప్పేసి ఎక్కువ కంప్లైంట్స్ ఈ జాతకుడి మీద వస్తుంటాయి. ఈ జాతకస్తుడికి అద్భుతమైన బుద్ధి ఉంటుంది, కానీ వీరి యొక్క బుద్ధితో వీరి పక్కవారు డెవలప్ అవుతారు, కానీ వీరు మాత్రం డెవలప్ అవ్వలేరు. ఎందుకంటే వీరికి అన్స్టేబుల్ మైండ్ ఉంటుంది. ఈ రోజు ఏదైనా డిసిజన్ తీసుకుంటే తెల్లవారితే ఆ డిసిజన్ మీద ఉండరు, అంటే ఒక మాట మీద ఉండరు, ఒక పనిని సక్రమంగా నిర్వర్తించలేరు. కాబట్టి లగ్నంలో బుధ భగవానుడు ఎవరికైతే ఉంటారో ఆ జాతకస్తులు కొంచెం కోపాన్ని తగ్గించుకొని మీ యొక్క అన్స్టెబిలిటీని అనగా మీరు ఏదన్నా నిర్ణయాన్ని కనుక తీసుకుంటే ఆ నిర్ణయం మీద ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆ నిర్ణయాన్ని మార్చకూడదు. అంతేకాకుండా గ్రీన్ కలర్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేసుకుంటే మీ జీవితం చాలా అద్భుతంగా మారుతుంది. ఇక రెండవ స్థానంలో బుధ భగవానుడు కనుక ఉన్నట్లయితే ఈ జాతకస్తులకి వాక్చాతుర్యం చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా వీరి యొక్క మాటలతో వీరు ఎదుటి వారిని ఇంప్రెస్ చేయగలుగుతారు. దీన్ని గనక మీరు పాజిటివ్ గా మార్చుకొని ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేసుకుంటూ మీ వాక్చాతుర్యంతో మీ జీవితాన్ని సక్రమమైన మార్గంలో తీసుకుపోతే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ జాతకంలో రెండవ భావంలో బుధ భగవానుడు గనుక ఉండి మీరు గనుక లాయల్ గా లేకపోతే మీ జీవితం నాశనమైనట్టే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా వీరికి వీరి జీవితం కంటే పక్కవారి జీవితం పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అనగా పక్కవారి జీవితాల్లో తొంగి చూడడంలో వీరికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందన్నమాట. కాబట్టి రెండో స్థానంలో బుధ భగవానుడు ఉన్న జాతకస్తులు మీ యొక్క వాక్చాతుర్యాన్ని సరైన సమయంలో సరైన దిశలో వాడుకోండి. లాయల్ గా ఉండండి. పక్కవారి జీవితం కంటే మీ జీవితం పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ని చూపించుకోండి. మీ జీవితం చాలా అద్భుతంగా మారుతుంది. ఇక మూడవ స్థానంలో బుధ భగవానుడు కనుక ఉన్నట్లయితే ఇది బుధ భగవానుడికి అంత మంచి స్థానం కాదు. ఎందుకంటే మూడో స్థానంలో బుధ భగవానుడు ఉన్న జాతకస్తులకి ఎక్కడ పోయినా నెగిటివ్ థాట్సే వస్తూ ఉంటాయి. వీరు ఏ రంగంలో పోయినా కానివ్వండి, వీరు ఒక 10 మందిలో పోయి మాట్లాడుతూ ఉన్నా కానివ్వండి, 10 మంది కూడా ఈయనని నెగిటివ్ గానే చూస్తారు. ఇప్పుడు వీరి జీవితంలో ప్రతి విషయం నెగిటివ్ మీద నెగిటివ్, నెగిటివ్ మీద నెగిటివ్ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మూడవ స్థానంలో బుధ భగవానుడు ఉన్న జాతకస్తులు ఎవరైతే ఉన్నారో వారు పాజిటివ్ గా ఆలోచించడం మొదలు పెట్టండి. ప్రతి విషయాన్ని ఆచితూచి సమయస్ఫూర్తితో చేస్తూ ఉండండి. నిరాశ నిస్పృహలకు దూరంగా ఉంటే మీ జాతకంలో బుధ భగవానుడు అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాడనే విషయాన్ని మర్చిపోకూడదు. ఇక జాతక చక్రంలో 4వ స్థానంలో బుధ భగవానుడు ఉంటే ఇది అదృష్టానికి సంకేతం అని అనుకోవచ్చు. ఎందుకంటే ఈ జాతకస్తులకి తమ పూర్వీకుల ఆస్తిపాస్తులు చాలా ఖచ్చితంగా ఎక్కువ మొత్తంలో వస్తాయన్నమాట. 4వ స్థానంలో బుధ భగవానుడు కనుక ఉంటే దీన్ని రాజయోగం అని కూడా పిలుస్తారు. కాకపోతే ఈ జాతకస్తులు తమ పూర్వీకుల ఆస్తిపాస్తుల కోసము తమ సిబ్లింగ్స్ ని అనగా తోబుట్టువులని గనక మోసం చేసినట్లయితే వీరి జాతకంలో బుధ భగవానుడు నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వడం మొదలు పెడతాడు. అంతేకాకుండా ఈ జాతకస్తులు తమ కుటుంబం పట్ల రెస్పాన్సిబుల్ గా ఉండాలి. ఒకవేళ తమ కుటుంబం పట్ల రెస్పాన్సిబుల్ గా లేనట్లయితే ఖచ్చితంగా వీరి జీవితంలో నుంచి సుఖం అనేది మెల్లమెల్లగా దూరం అవుతూ ఉంటుంది. అది కుటుంబ పరంగా సుఖం కావచ్చు, భార్య పరంగా సుఖం కావచ్చు, స్నేహితుల పరంగా సుఖం కావచ్చు, చివరికి మీరు సంపాదించే డబ్బు పరంగా సుఖం కూడా కావచ్చు, దూరం అయిపోతుంది. అంటే సంపాదించే ప్రతి డబ్బు కూడా మీ అప్పులు తీర్చడంలోనే పోతుంది. కాబట్టి ఈ జాతకస్తులు తమ ఫ్యామిలీతో రెస్పాన్సిబుల్ గా ఉండండి. అంతేకాకుండా
తోబుట్టువులతో అనగా సిబ్లింగ్స్ తో గొడవలు చేసుకోవద్దు. సిబ్లింగ్స్ ని ఆస్తిపాస్తుల విషయంలో మోసం చేయకండి. ఇలా ఉన్నట్లయితే బుధ భగవానుడు మీ జీవితంలో పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చి మీ జీవితాన్ని ఒక అద్భుత స్థానానికి తీసుకొని వెళ్తాడన్నమాట. ఇక పంచమ స్థానంలో అనగా 5వ స్థానంలో గనక బుధ భగవానుడు ఉంటే వీరు పుట్టుకతోటే భగవంతుడి దగ్గర నుంచి అద్భుతమైన వరాన్ని తీసుకొని వచ్చిన జాతకస్తులు అవుతారు. ఎందుకంటే ఈ జాతకస్తులు ఏది మాట్లాడితే అది నిజమవుతుంది. ఐదర్ వారు పాజిటివ్ గా మాట్లాడినా కానివ్వండి, లేకపోతే నెగిటివ్ గా మాట్లాడినా కానివ్వండి, ఈ జాతకస్తులకి అద్భుతమైన నాలెడ్జ్ ఉంటుంది. ప్రభుత్వ కార్యకలాపాలతో సంబంధాన్ని కుదుర్చుకొని సమాజానికి ఉపయోగపడే పనుల్ని ఈ జాతకస్తులు చాలా అద్భుతంగా చేస్తూ ఉంటారు. అయితే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఈ జాతకస్తులు గనక ఎదుటి వారి గురించి నెగిటివ్ గా మాట్లాడితే వీరి జీవితం కూడా కంప్లీట్ గా నెగిటివ్ గా మారిపోతుంది. కాబట్టి పంచమ స్థానంలో బుధ భగవానుడు ఉన్న జాతకస్తులు వీలైనంత పాజిటివ్ గా ఉండడానికి ప్రయత్నించండి, పాజిటివ్ గా మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉండండి. ఇక 6వ స్థానంలో బుధ భగవానుడు గనుక ఉన్నట్లయితే ఇది బుధ భగవానుడికి చాలా మంచి స్థానం అని అర్థం చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే ఈ జాతకస్తుడు అత్యాశాపరుడుగా మారుతాడో అప్పుడు ఈ జాతకస్తుడి జీవితం డౌన్ ఫాల్ కి మొదలవుతూ ఉంటుందన్నమాట. అత్యాశాపరుడు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఏదన్నా ఒక కంపెనీకి ఓనర్ అనుకోండి, మీ చేతి కింద వాళ్ళు అంటే మీ కింది వాళ్ళు పని చేస్తూ ఉంటారు కదా, వారు పడే శ్రమకి సరిగ్గా వేతనాలు ఇవ్వకపోవడము, లేకపోతే సరైన ఫలితాన్ని ఇవ్వకపోవడం అనేది చేస్తూ ఉంటారు. అంతా నాకే కావాలి, ప్రపంచంలో దొరికేదంతా నాకే కావాలి, నా చుట్టుపక్కల కనిపించేదంతా నాకే కావాలి అనడాన్ని అత్యాశ అని అంటారు. కాబట్టి ఈ జాతకస్తులు ఎంత అత్యాశకు వెళ్తే బుధ భగవానుడు అంత నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వడం మొదలు పెడతారు. కాబట్టి 6వ స్థానంలో బుధ భగవానుడు ఉన్న జాతకస్తులు అత్యాశను వదిలివేయండి. మీ యొక్క తోటివారు ఎవరైతే ఉంటారో వారి యొక్క శ్రమని గుర్తిస్తూ ఉండండి. ఇక జాతక చక్రంలో 7వ స్థానంలో గనక బుధ భగవానుడు కూర్చొని ఉన్నట్లయితే వారు వారి జీవిత భాగస్వామితో ఎక్కువ సమయాన్ని కేటాయించరు. ఎప్పుడైతే మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయాన్ని కేటాయించడం మొదలు పెడతారో అప్పటి నుంచి మీ జీవితంలో బుధ భగవానుడు అద్భుతమైన రిజల్ట్స్ ఇవ్వడం మొదలు పెడతారు. అంతేకాకుండా వీరికి ఇంకొక చిన్న డ్రాబ్యాక్ ఉంటుంది. అదేంటంటే వీరి పనుల్ని మానేసి పక్కవారి పనుల్ని ఎక్కువ చేస్తూ ఉంటారన్నమాట. అంటే వీరి పనుల్ని పక్కన పెట్టి కూడా పక్కవారిని ఉద్ధరించడానికి ప్రయత్నం ఎక్కువ చేస్తూ ఉంటారు. అలాగే వారిని ఉద్ధరిస్తారు కూడా, కానీ వీరు చేసే పనుల్ని మాత్రం వదిలిపెట్టేస్తూ ఉంటారు. కాబట్టి ఈ 7వ స్థానంలో ఎవరికైతే బుధ భగవానుడు జాతక చక్రంలో ఉంటారో వారు ముందు వారి పైన కాన్సన్ట్రేషన్ పెట్టండి, వారి పని పైన కాన్సన్ట్రేషన్ పెట్టండి. వారి పని జరిగిన తర్వాత మాత్రమే పక్కవారి పనిని చేయండి. అంతేకాకుండా మీ యొక్క జీవిత భాగస్వామితో మీకు కుదిరినప్పుడు డేట్కి వెళ్ళడం కానివ్వండి, లేకపోతే వారికి టైంని కేటాయించడం కానివ్వండి చేస్తూ ఉండండి. ఇక్కడ బుధ భగవానుడు మీరు ఆలోచించనంత సంపదనని మీకు ఇస్తాడు అని అర్థం చేసుకోండి. ఇక 8వ స్థానంలో గనక బుధ భగవానుడు జాతక చక్రంలో ఉన్నట్లయితే ఈ జాతకస్తులకి మిస్టరీస్ ని ఛేదించే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. అంటే కొత్త కొత్త విషయాల్ని ఫైండ్ అవుట్ చేయడము, ఎక్కువగా ఇన్నోవేటివ్ గా ఉండడము అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరైతే 8వ స్థానంలో బుధ భగవానుడు ఉండి ఇన్నోవేటివ్ గా ఉండకుండా నార్మల్ గా వారి యొక్క రొటీన్ లైఫ్ ని ఫాలో అవుతూ ఉంటారో వారి జీవితంలో ఎదుగుదల అనేది దొరకదు. చాలా మంది అంటుంటారు, మా తాతలు చేసిన పని నేను చేస్తున్నాను, మా పూర్వీకులు చేసిన పని నేను చేస్తున్నాను అంటే వారి జీవితంలో ఒక కొత్తదనం లేదు. ఎప్పుడైతే మీ జీవితంలో కొత్తదనం అనేది ఉండదో అప్పుడు మీ జీవితంలో డెవలప్మెంట్ అనేది ఉండదు. ఇంకా ఆ పాత విషయాలను పట్టుకొని తిరుగుతూ ఉంటారు. కాబట్టి 8వ స్థానంలో బుధ భగవానుడు ఉన్న జాతకస్తులు కొంచెం ఇన్నోవేటివ్ గా ఉండండి, కొత్త కొత్త విషయాల్ని ఆలోచిస్తూ ఉండండి, కొత్త కొత్త విషయాలపైన నాలెడ్జ్ ని సంపాదిస్తూ ఉండండి, స్మార్ట్ వర్క్ ని చేస్తూ ఉండండి. మీ జీవితంలో బుధ భగవానుడు పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడం మొదలు పెడతాడు. ఇక 9వ స్థానంలో గనక బుధ భగవానుడు ఉన్నట్లయితే ఈ జాతకస్తులకు భాగ్యం అనేది వీరు తీసుకునే రెస్పాన్సిబిలిటీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీ వర్క్ ప్లేస్ లో కానివ్వండి, లేకపోతే మీ ఫ్యామిలీతో కానివ్వండి, లేకపోతే మీరు ఏ పని చేస్తున్నా కానివ్వండి, దాన్ని మీరు ఎంత రెస్పాన్సిబుల్ గా చేస్తారో మీ జీవితంలో భాగ్యం అంత అద్భుతంగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి 9వ స్థానంలో బుధ భగవానుడు ఉన్న జాతకస్తులు వారి వర్క్ ని చాలా రెస్పాన్సిబుల్ గా కంప్లీట్ చేయండి.
ఇదొక్కటే చేస్తే సరిపోతుంది, ఇంకా ఇతర రెమెడీస్ ఏం అవసరం పడవు. ఇక జాతక చక్రంలో 10వ స్థానంలో గనక బుధ భగవానుడు కూర్చున్నట్లయితే ఈ 10వ స్థానము శనికి సంబంధించిన స్థానం అవుతుంది. కాబట్టి మీ యొక్క కలీగ్స్ ని కానివ్వండి, లేకపోతే మీ యొక్క తోటి ఎంప్లాయీస్ ని కానివ్వండి, లేకపోతే మీ కింద పనిచేసే ఎంప్లాయీస్ ని కానివ్వండి, రెస్పెక్ట్ ని ఇస్తూ ఉండండి. మీ జాతకంలో బుధ భగవానుడు పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడం మొదలు పెడతాడు. రెస్పెక్ట్ ని మాత్రమే ఇవ్వమన్నాను, అంతేగాని వారి యొక్క మాటల్ని విని వారికి అతి చనువు ఇచ్చి మీరు చేసే పనుల్ని మాత్రం చెడగొట్టుకోవద్దు. ఈ విషయాన్ని మాత్రం బాగా గుర్తుంచుకోండి. ఇక 11వ స్థానంలో జాతక చక్రంలో బుధ భగవానుడు గనుక కూర్చున్నట్లయితే ఈ జాతకస్తుడు బాగా ఎమోషనల్ గా ఉంటాడన్నమాట. వీరు చేసే పనిని కూడా చాలా ఎమోషనల్ గా ఉండి పనులు చేస్తూ ఉంటారు. ఒకవేళ ఈ జాతకస్తుడికి పక్కవారు ఏదన్నా విషయం చెప్పినా, ఒకవేళ ఏదన్నా ఒక కథనే చెప్పారు అని అనుకోండి, దాంట్లో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో కూడా తెలుసుకోకుండా వీరు బాగా ఎమోషనల్ అయిపోతుంటారు. ఈ ఎమోషనల్ అవ్వడమే వీరి జాతకంలో చాలా నెగిటివ్ అని అర్థం చేసుకోండి. కాబట్టి 11వ స్థానంలో బుధ భగవానుడు ఉన్న జాతకస్తులు మీ వర్క్ ప్లేస్ లో ఎమోషనల్ గా ఉండకూడదు. అలాంటప్పుడే మీ జీవితంలో బుధ భగవానుడు పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చి మీ జీవితాన్ని ఒక సక్రమమైన మార్గానికి తీసుకొని వెళ్తాడన్నమాట. ఇక 12వ స్థానంలో జాతక చక్రంలో బుధ భగవానుడు గనుక కూర్చొని ఉన్నట్లయితే ఈ స్థానంలో ఉన్న బుధ భగవానుడు జాతకస్తుడికి చేసే ప్రతి పనిలోనూ ఆటంకాల్ని క్రియేట్ చేస్తాడు. అంతేకాకుండా ఈ జాతకస్తుడు డెసిజన్స్ ని ఫాస్ట్ గా తీసుకోలేడు. ఏ డెసిజన్ ని తీసుకోవడానికైనా చాలా కన్ఫ్యూజన్ లో ఉంటాడు. అంతేకాకుండా తీసుకున్న డెసిషన్ ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా భయపడుతూ ఉంటాడు. అంతేకాకుండా ఈ జాతకస్తులకి ఎక్కడ పోయినా కానీ డాక్యుమెంట్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా పాస్పోర్ట్ అప్లై చేశారు, డాక్యుమెంట్ ప్రాబ్లం వస్తుంది. ఏదైనా ఇల్లు తీసుకుందామని అనుకున్నారు, లోన్ అప్లై చేశారు, అక్కడ పోయినా కానీ ఏదో ఒక డాక్యుమెంట్ మిస్ అవుతూ ఉంటుంది. ఈ జాతకస్తులు చేస్తున్న ప్రతి పనిలోనూ బ్లాకింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ఇటువంటి జాతకస్తులు ఫస్ట్ థింగ్ మీరు తీసుకున్న డెసిజన్ ని ఫాస్ట్ గా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. రెండో విషయము, మీరు ఏదైనా ఇంపార్టెంట్ పనికి వెళ్తున్నప్పుడు ఆ పనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ని 1కి 10 సార్లు చూసుకోండి. ఎందుకంటే వీరి జాతకంలో డాక్యుమెంట్ మిస్సింగ్ వల్ల వీరి అనేక పనులు బ్లాక్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా వీరు గనక ఒకసారి పనిని వదిలేస్తే మళ్ళీ తిరిగి పనిలో చేరడానికి కూడా చాలా సమయం పడుతుంది. ఇంకో పని దొరకడానికి కూడా చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఈ జాతకస్తులు డెసిజన్స్ ని ఫాస్ట్ గా ఇంప్లిమెంటేషన్ చేస్తే బుధ భగవానుడు పాజిటివ్ రిజల్ట్ ఇవ్వడం మొదలు పెడతాడన్నమాట. ఇప్పటిదాకా వీడియోలో బుధ భగవానుడు 1 నుంచి 12వ స్థానంలో ఎటువంటి పాజిటివ్ రిజల్ట్స్, ఎటువంటి నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడో చెప్పాము. అంతేగాని బుధ భగవానుడు ఏ గ్రహంతో కూర్చుంటే ఎటువంటి రిజల్ట్ ఇస్తాడు, బుధ గ్రహాన్ని ఏ గ్రహం వీక్షిస్తుంటే ఎటువంటి రిజల్ట్ ఇస్తాడనేది నేను చెప్పలేదు. జస్ట్ మీ జీవితంలో భాగ్యాన్ని గనక డెవలప్ చేయాలి అని అనుకుంటే బుధ భగవానుడు ఏ స్థానంలో ఉంటే మీరు ఏ రకంగా బిహేవ్ చేస్తే బాగుంటది అనే విషయాన్ని మాత్రమే ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరిగింది. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా చాలా విషయాలు మీరు తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఇక తిరిగి మళ్ళీ ఏదైనా ఇంట్రెస్టింగ్ ఆస్ట్రో లెర్నింగ్ టాపిక్ తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. హరే కృష్ణ.